మహాగణాధిపతియే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. జూన్ 2024 సంవత్సరం సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోబోయే ముందర ఈ మాసంలో అసలు గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఈ మాసం మనకి రవి జూన్ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. అలాగే కుజుడు జూన్ 1వ తారీఖు మేషరాశిలోకి పగలు 3:37 ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా జూన్ 14వ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే గురువు మనకి ఈ మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, అలాగే శని భగవానుడు కూడా మనకి కుంభరాశిలో సంచారం చేయడం, మనకి ఈ మాసాంతం తర్వాత అయిన శని భగవానుడు వక్రగతిని పట్టడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఈ మాసంలో అంటే జూన్ 12వ తారీఖున ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు వచ్చి మీనంలోను, కేతువు వచ్చి కన్యలోను సంచారం. చంద్రుడు ఈ మాసమంతా కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం నుండి మొదలుకొని మళ్ళీ మాసాంతానికి రేవతి నక్షత్రం వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మేషరాశిలోకి వస్తాయి. మేషరాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో కొంత వీళ్ళకి చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి కొన్ని ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు కూడా కొంత తప్పు. కాబట్టి ఆరోగ్య నియమాలు అనేవి తప్పనిసరిగా వీళ్ళు పాటించాలి. అలాగే అనుకోని అవాంతరాలు అంటే వీళ్ళు చేపట్టే పనుల్లో కావచ్చు, వాటిల్లో చిన్న చిన్న అవాంతరాలు, కోపాలు, చికాకులు ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆర్థిక పరంగా కానీ చూసుకుంటే ఖర్చులు ఉంటాయి కానీ ఆదాయానికి మాత్రం లోటు అంటూ ఉండదు. అంటే రెండు సరిసమానంగానే నడిచిపోతూ ఉండడం అనేది ఉంటుంది. అలాగే ప్రతి దాంట్లోనూ కూడా పోటీతత్వం పెరగడం, వీళ్ళు అనుకున్న పనులు ఏవైతే మామూలుగా చేయాల్సి వస్తుందో దానికన్నా ఎక్కువ కష్టపడితేనే మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి కాస్త ఎవరైనా కొత్తగా ఏమైనా పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు వ్యాపార వ్యవహారాల్లో కాస్త సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం, ఎప్పటికప్పుడు వాటిని లావాదేవీలు సరిచూసుకోవడం ద్వారా కొంత వివాదాలకి దూరంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. విద్యార్థులకు కూడా కాస్త అనుకూలంగా కనబడుతోంది. కాస్త కొంచెం కష్టపడితే మాత్రం మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. అలాగే ఎవరైతే దూర విద్య, ఉన్నత విద్య చదువుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో బంధువులతో కానీ, మిత్రులతో కానీ, ఎక్కడైనా ఇష్టాగోష్ఠులు జరుగుతున్నప్పుడు కానీ, లేదా ఏమైనా చిన్న చిన్న పార్టీస్లా ఇంట్లో ఏమైనా పెట్టుకున్నా ఇలాంటివి చేసినప్పుడు బంధువులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. ఎందుకంటే అక్కలేని గొడవలకి, లేదా ఏదైనా అనుకున్న పనులు ఏవైనా విషయాలు అంటే ఏదైనా ఒక కొత్తగా ఈ పని చేద్దాం అనుకుంటున్నాం ఇది అనుకున్నప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు అలాంటి వాటి వల్ల మాట పెరిగి అంటే అవతల వాళ్ళకి మీ అభిప్రాయం అవతల వాళ్ళకి నచ్చకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా సరే కాస్త వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించుకోవాలి. అలాగే చేసే పనుల్లో ఆలస్యం కాస్త కనిపిస్తున్నా కూడా, పనులు అవుతున్నా కూడా దానికి శ్రమాధిక్యత ఎక్కువగా ఉండడం అనేది కనపడుతుంది మేషరాశి వాళ్ళకి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం, ఉన్నతాధికారుల విషయాలు, లేకపోతే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ద్వితీయార్థం అంతా కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాస్త ప్రథమార్థం అంతా కూడా కాస్త ఒడిదుడుకులు అవి కూడా ఉద్యోగాలలో కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. రాజకీయ, సినీ, కళారంగాల్లో ఉన్న
ఉన్న వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. వాళ్ళకు కూడా ద్వితీయార్థంలోకి వచ్చాక కొంత అనుకూలంగా ఉండడం అనేది కనబడుతోంది. ఎవరైనా కమ్యూనికేషన్ రంగాల్లో వాటిల్లో చేసే వాళ్ళకు కూడా కాస్త ప్రథమార్థం అంతా కూడా వీళ్ళకు కూడా కాస్త ఒడిదుడుకులుగానే కనబడుతుంది. అందులో వీళ్ళకి జన్మలో యొక్క కుజుని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి కోపానికి ఆవేశానికి లోనవ్వకుండా ఉండి అన్ని విషయాల్ని శాంతవంతంగా చూసుకుంటూ ఉంటే, అంటే తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేయడం ద్వారా తప్పక విజయాలు సాధించడం అనేది జరుగుతుంది. ఈ మాసం మొత్తం కూడా మేషరాశి వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, ఆదిత్యోదయ పారాయణ చేసుకోవడం, అలాగే దుర్గా అష్టోత్తరాన్ని కానీ దుర్గా నామావళులు అంటే మనకి ఈ దుర్గాదేవికి సంబంధించిన మనకి నామావళులు దొరుకుతాయి కదా, నామావళులు కానీ ఏది చదువుకున్నా కూడా విశేష ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.